హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. రైట్ రమేష్ గారు, ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఎవరైనా బెదిరిస్తే దానిలో ఎటువంటి శిక్షలు అమలు చేస్తారంటారు? తప్పకుండా మిమ్మల్ని ఎవరైనా సరే బెదిరిస్తే మనం ఏ రకంగా వాళ్ళపైన కేసు పెట్టవచ్చు. మనం బయట చూస్తుంటాం, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ భూమి ధరలు పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మనం పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు, ఎవరైనా సరే మనం బెదిరిస్తుంటారు. ముఖ్యంగా ఈ చట్ట ప్రకారం ఏంటంటే, చట్టపరంగా ఒక పని చేయొద్దు అనుకున్నప్పుడు అలాంటి పని నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పేసి కొంతమంది బెదిరిస్తుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని బెదిరించవచ్చు, లేకపోతే మీకు కొన్ని ఆస్తి తగాదాలు, లేకపోతే మీకు అన్నోన్ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని బెదిరించవచ్చు. అంటే చట్టపరంగా కొన్ని చేయలేని పనులు కూడా చేయాలని చెప్పేసి బెదిరిస్తే వాళ్ళపైన మనం ఇంతకుముందుకు భారతీయ శిక్షా సంహిత చట్ట ప్రకారం 503, 506 కింద కేసు పెట్టేవాళ్ళు. అండ్ ఈ 506 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఓకే, ఇప్పుడు ఈ 506 అనేది ఇప్పుడు మనకి 351 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2గా కేసు ఫైల్ చేసే అవకాశం అనేది ఉంటుంది బిఎన్ఎస్ ప్రకారం. అలాగే కొద్దిమంది ఏం చేస్తుంటారు, ఒక ఆడవాళ్ళ పైన చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. నీ గురించి చెడు ప్రచారం చేస్తారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ రైట్ వర్డ్. ఓకే, సో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నీ గురించి చెడు ప్రచారం చేస్తా, ఈ పని చేయకపోతే నీ అంతు చూస్తా అని చెప్పేసి, ఒక అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, అంటే ఆమె నడవడికి అసలు మంచిది కాదు, చాలా క్యారెక్టర్ లేని అమ్మాయి అని చెప్పేసి ఈ విధంగా ఎన్నో రకాలుగా అమ్మాయిని కూడా బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇలా బెదిరింపుల కింద కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొన్నిసార్లు అయితే వాళ్ళ పలుకుబడి, వాళ్ళ ధనం, వాళ్ళ దగ్గర పవర్ని ఉపయోగించి కొన్ని సీవియర్ క్రైమ్స్ చేయించే విధంగా బెదిరించవచ్చు. ఒకరిని చంపమని చెప్పేసో, లేకపోతే ఒక అమ్మాయిని రేప్ చేయమని చెప్పేసో, లేకపోతే ఆస్తి తగలబెట్టమని చెప్పేసో, కొన్ని పనులు చేయాలని చెప్పేసి కొద్దిమందిని పొలిటీషియన్స్ కానీ, డబ్బులున్న వాళ్ళు కానీ, కొద్దిమంది దుండగులు కానీ భయపెట్టి వాళ్ళతో ఇటువంటి నేరాలు చేపించే అవకాశం ఉంటుంది. కైండ్ ఆఫ్ వెరీ సీవియర్ క్రైమ్స్. సో అలా చేయమని చెప్పేసి బెదిరించినా కూడా మనం కేసు పెట్టవచ్చు. మొత్తానికైతే మన భారతీయ న్యాయ సంహితలో మంచి చట్టాలు వచ్చినాయి, దాని ప్రకారం కేసు పెట్టవచ్చు. ఇలా ఈ ఎక్కువ నేరపూరితమైనటువంటి చర్యలు ఎవరైనా చేపిస్తే మాత్రం, ఒక సీవియర్ క్రైమ్స్ చేపిస్తే, అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి కానీ, అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరాలను కూడా చేయాలని చెప్పేసి ఎవరైనా ఒకరిని బెదిరించినా కానీ వాళ్ళకి చట్టపరంగా 7 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది మేడం. ఎందుకంటే బెదిరించడం అనేది కామన్ నవడేస్, ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఐపీసీలో అయితే సెక్షన్ 506 కింద కేసు పెట్టేవాళ్ళు, ఇక్కడైతే బిఎన్ఎస్లో అయితే భారతీయ న్యాయ సంహితలో అయితే సెక్షన్ 351 సబ్సెక్షన్ 1, 2 ప్రకారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. జూలై 1 నుంచి మనకి ఈ చట్టం అమల్లోకి వస్తుంది బిఎన్ఎస్ అనేది. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఎవరో ఒకరు మనం బెదిరిస్తుంటారు. ఇది తప్పకుండా తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ లా ఫర్ ఎవ్రీవన్. రైట్, కరెక్ట్, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.